హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇండియన్ ఎకానమీ మరియు తెలంగాణ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కోసం మీరు బయట యాప్ల అమౌంట్ వేస్ట్ చేసుకోవద్దండి, ఓకేనా. కారణం ఏంటంటే మన యాప్లో ఇండియన్ ఎకానమీ క్లాసెస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కూడా ఇంకో 10 రోజులు అయిపోతుంది. మీరు చూసుకోవచ్చు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని. మన యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేష్ సార్ మిత్రమా. నా పేరు మీద ఉంటే మన ఛానల్ పైన మీకు ఏమైనా డౌట్ ఉండి నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి, ఓకేనా. కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ప్రతి ఒక్క లైన్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను, ఓకేనా. ఇండియన్ ఎకానమీ కోసం, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ కోసం బయట అమౌంట్ వేస్ట్ చేసుకోవద్దని. దీంతో పాటు మన యాప్లో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఉంది, డిఎస్ఓ సపరేట్గా జీకే కూడా ఉంది, ఓకేనా. చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా కమింగ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగేటటువంటి ఒక టాపిక్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఆ టాపిక్ పేరు ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం. ఈ టాపిక్ చెప్పుకునే దానికంటే ముందుగా కొన్ని అంశాల గురించి చెప్పుకోవాలి. ఈ వీడియో కంటే ముందు వీడియో నేను అంతర్జాతీయ వ్యాపారం గురించి నేను చెప్తున్నాను. యూట్యూబ్లో మనకి ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నా. అంతర్జాతీయ వ్యాపారం అంటే ఒక దేశ పౌరులు ఇతర దేశాల పౌరులతో వ్యాపారం చేయడాన్ని అంతర్జాతీయ వ్యాపారం అని పిలుస్తారు. దీనినే విదేశీ వ్యాపారం అని కూడా పిలుస్తారు. దీనినే బహిర్గత వ్యాపారం అని కూడా పిలుస్తారు. ఒక దేశం ఇతర దేశాలతో వ్యాపారం చేసేటప్పుడు దాని యొక్క విలువని మనం 2 రకాలుగా నమోదు చేస్తాం. అంటే అంతర్జాతీయ వ్యాపారాన్ని 2 రకాల రికార్డులుగా మనం నమోదు చేస్తాం. ఒకటి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. మొట్టమొదటిది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. రెండవది వచ్చేసి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది చాలా సింపుల్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది, ప్లస్ ఈజీ. మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీ. అయితే ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ని, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని అనే 2 పదాలు మనం నేర్చుకునే దానికంటే ముందుగా దీంట్లో కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాల మధ్య మనం తేడా నేర్చుకోవాలి. ఒకటి దృశ్య అంశాలు. రెండవది వచ్చేసి అదృశ్య అంశాలు. మూడవది వచ్చేసి విదేశీ మారకపు రేటు. ఓకేనా. ఈ 3 పదాల మధ్య తేడా మనం తెలుసుకోవాలా, ఓకేనా. మొట్టమొదటిది దృశ్య అంశాలు అంటే ఏంటంటే, దృశ్య అంశాలు అంటే వస్తువులు అని అర్థం. దృశ్య అంశాలు అంటే వస్తువులు అని అర్థం. అదేవిధంగా అదృశ్య అంశాలు అంటే ఏంటంటే మనకి సేవలు అని అర్థం, ఓకేనా. అది విదేశీ మారకపు రేటు పక్కన పెట్టండి, అది ఈజీ చెప్తాను. దృశ్య అంశాలు అనగా వస్తువుల గురించి చెప్తుంది, అదృశ్య అంశాలు అనగా సేవల గురించి చెప్తుంది, ఓకేనా. అంటే వస్తువుల ఎగుమతులు దిగుమతుల గురించి తెలియచేసేదాన్ని అదృశ్య అంశాలు అని పిలుస్తాం. అదృశ్య అంశాలనే వస్తువులు కాబట్టి ఇవి ఏ రూపంలో ఉంటాయంటే భౌతిక రూపంలో ఉంటాయి. ఇవి భౌతిక రూపంలో ఉంటాయి కాబట్టి దీనిని లెక్కించడానికి అవకాశం అయితే ఉంది. అదృశ్య అంశాలు అనేవి సేవలు కాబట్టి సేవలు ఎగుమతులు దిగుమతులకు సంబంధించి దానిని అదృశ్య అంశాలుగా మనం భావించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇందులో ఇవి భౌతిక రూపంలో ఉంటే ఇవి సేవలు భాగాలుగా ఉంటాయి. ఇందులో సేవలు భాగాలుగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క విలువను మనం భౌతిక రూపంలో దీన్ని కౌంట్ చేయొచ్చు. ఇది సేవలలో ఉంటుంది కాబట్టి దీన్ని మనం లెక్కించడానికి అవకాశం అయితే లేదు, ఓకేనా. కాబట్టి వస్తువుల యొక్క ఎగుమతులు దిగుమతుల గురించి తెలియజేసేదాన్ని దృశ్య అంశాలు అని పిలవగా, సేవల యొక్క ఎగుమతులు దిగుమతులు అనే దానిని చెప్పినట్లయితే అది అదృశ్య అంశాలు అవుతాయి. ఇప్పుడు ఒక ఉదాహరణతో చెప్తా చూడండి. భారతదేశంలో ఒక 100 షర్ట్లు తయారు చేయబడ్డాయి. ఈ భారతదేశం తయారు చేయబడినటువంటి 100 షర్ట్లను అమెరికాకు ఎగుమతి చేస్తే అది దృశ్య అంశం అవుతుంది. ఎందుకంటే
భారతదేశంలో తయారైనటువంటి ఈ వస్తువుని మనం విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇది సేవ కాదు, ఇది వస్తువు. భారతదేశం తయారైనటువంటి 100 షర్ట్లను అమెరికాకి ఎగుమతి చేస్తే దాన్ని మనం ఏం పిలుస్తామంటే దృశ్య అంశాలు అని పిలుస్తాం. ఏం పిలుస్తాం? దృశ్య అంశాలు అని పిలుస్తాం. అదేవిధంగా అమెరికాలో తయారైనటువంటి 100 టీ షర్ట్లను మనం దిగుమతి చేసుకుంటే అది కూడా దృశ్య అంశాలు అవుతుంది. అంటే భౌతిక రూపంలో ఉన్నటువంటి వస్తువులను ఎగుమతి చేసే విలువ ప్లస్ అదే భౌతిక రూపంలో ఉన్నటువంటి వస్తువులు దిగుమతి చేసుకునేటువంటి విలువ దేంట్లో భాగం అంటే దృశ్య అంశాలలో భాగంగా మనం తీసుకోవాలి. నెక్స్ట్ అదృశ్య అంశాలు అంటే ఏంటంటే కేవలం సేవల గురించి మాత్రమే చెప్తుంది. ఇది కేవలం సేవల గురించి మాత్రమే చెప్తుంది. అంటే మన భారతదేశం నుంచి ఒక 100 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులను విదేశాలకు పంపించామనుకోండి, మన సేవలు అక్కడ ఎగుమతి చేశాము అని అర్థం. ఓకేనా? మన సేవలు వాళ్ళకి ఎగుమతి చేశాము అని అర్థం. మన భారతదేశంలో 6G టెక్నాలజీని అమెరికాకి ఎగుమతి చేస్తే అది అదృశ్య అంశం అనేది అవుతుంది. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి సేవని మనం దిగుమతి చేసుకున్నట్లయితే అది అదృశ్య అంశంగా భావించాలి. అంటే వస్తువుల ఎగుమతులు దిగుమతులకు సంబంధించి చెప్పేది దృశ్య అంశాలు కాగా, సేవల ఎగుమతుల గురించి దిగుమతుల గురించి చెప్పేది అదృశ్య అంశం అవుతుంది. ఓకేనా? ఈ 2 పదాల మధ్య తేడా తెలుసుకున్నాం. ఇప్పుడు విదేశీ మారకపు రేటు అంటే ఏంటంటే ఒక దేశ కరెన్సీని మరొక దేశ కరెన్సీలో మార్చేటటువంటి రేటుని ఏమని పిలుస్తామంటే విదేశీ మారకపు రేటు అని పిలుస్తాం. ఒక దేశ కరెన్సీని విదేశీ కరెన్సీలో మార్చేటటువంటి రేటుని ఏమని పిలుస్తామంటే విదేశీ మారకపు రేటు అని పిలుస్తాం. ఉదాహరణకి $1 ఈక్వల్ టు 90 రూపీస్ ఉందనుకుందాం. 90 రూపీస్ ఉందనుకుందాం. ఇప్పుడు మన దేశ కరెన్సీ అక్కడ $1 ఈక్వల్ టు ఎంత? 90 రూపీస్. అంటే అమెరికా వాడి దగ్గర నుంచి మనం $1ని పర్చేజ్ చేయాలంటే మనం వాడికి 90 రూపాయలు ఇవ్వాలి. ఎప్పుడు? నిన్న ఉన్నటువంటి రేటు. ఈ రోజు మనం 100 రూపాయలకు నిర్ణయించామనుకోండి, ఈ రోజు $1 మనం కొనుగోలు చేయాలంటే 100 రూపాయలు ఇవ్వాలి. అలా ఒక దేశ కరెన్సీ విలువను అంటే మన భారతదేశ కరెన్సీని అమెరికా దేశ కరెన్సీతో పోల్చి చూస్తే దానిని విదేశీ మారకపు రేటు అని పిలుస్తారు. విదేశీ మారకపు రేటు 2 రకాలు. ఒకటి సరళ మారకపు రేటు, రెండవది వచ్చేసి స్థిర మారకపు రేటు. సరళ మారకపు రేటు అంటే ఏంటంటే ఈ సరళ మారకపు రేటు, ఈ స్థిర మారకపు రేటు రెండు కూడా దేశ కరెన్సీ విలువను నిర్ణయించేటటువంటి రేట్లు. ఇవి రెండు కూడా అంటే ఒక దేశ కరెన్సీ విలువను మార్కెట్ శక్తులైనటువంటి డిమాండ్ సప్లై కలిసి నిర్ణయించాలని మనం ఏం పిలుస్తామంటే సరళ మారకపు రేటు అని పిలుస్తాం. అంటే ఇందులో సరళ మారకపు రేటులో ఆర్బీఐ జోక్యం కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం కానీ ఉండదు. మార్కెట్ శక్తులైనటువంటి మార్కెట్లో డిమాండ్ ఏ విధంగా ఉంటే, మార్కెట్లో సప్లై ఏ విధంగా ఉంటే దాన్ని బట్టి ఆ దేశ కరెన్సీ విలువను మారిపోతూ ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తామంటే సరళ మారకపు రేటు అని పిలుస్తాం. సరళ మారకపు రేటు అని పిలుస్తాం. అదేవిధంగా స్థిర మారకపు రేటు అంటే ఏంటంటే ఇది మార్కెట్ శక్తుల వల్ల మారదు. ఇది కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం వల్ల కానీ లేదా ఆర్బీఐ జోక్యం చేసుకోవడం వలన కానీ ఒక దేశ కరెన్సీ విలువ నిర్ణయిస్తే దానిని ఏం పిలుస్తామంటే స్థిర మారకపు రేటు అని పిలుస్తాం. అంటే ఇప్పుడు మన భారతదేశం ఆర్బీఐ ఉంది, మన భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం $1 ఈక్వల్ టు 200 రూపాయలు ఉండాలి అనుకుంటే మనం పెట్టచ్చు, ఎందుకంటే మన నిర్ణయం అనేది. అదే ఆర్బీఐ కూడా $1 ఈక్వల్ టు 200 రూపాయలు పెట్టాలి అనుకుంటే ఆర్బీఐ నిర్ణయించవచ్చు. అలా కేంద్ర ప్రభుత్వము ఆర్బీఐ జోక్యం చేసుకొని ఒక దేశ కరెన్సీ విలువను ఎంత అనేది నిర్ణయిస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే స్థిర మారకపు రేటు అని పిలుస్తాం. సరళ మారకపు రేటు డిమాండ్ సప్లైని బట్టి మారితే ఇక్కడ స్థిర మారకపు రేటు అనేది ప్రభుత్వము ఆర్బీఐ చర్యల వలన మారుతుంది. ఈ రెండు కూడా విదేశీ మారకపు రేటులో భాగాలుగా మనం పరిగణించాలి. ఓకేనా? ఇప్పుడు మన భారతదేశం లోటులో ఉందనుకున్నాం. అంటే మన భారతదేశం బీఓపీలో లోటు ఏర్పడింది అనుకున్నాం.
బీఓపీలో లోటు ఏర్పడిందంటే అర్థమేమి? ఎగుమతుల కంటే మన దేశంలో దిగుమతులు ఎక్కువయ్యాయి అని అర్థం. ఎగుమతులు అంటే ఏమి? మనకు వచ్చే రాబడి. దిగుమతులు అంటే ఏమి? మనం చేయాల్సిన చెల్లింపులు. ఎప్పుడైతే మనకు ఎగుమతులు తగ్గిపోయి దిగుమతులు ఎక్కువ అవుతాయో మనం సంపాదించిన ఆదాయం కంటే మనం చేసే చెల్లింపులే ఎక్కువ అవుతాయి. మనం చేసే చెల్లింపులే ఎక్కువ అవుతాయి. అలాంటి సమయంలో బీఓపీలో లోటు ఏర్పడినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే రూపాయి విలువను తగ్గిస్తుంది. రూపాయి విలువ తగ్గిస్తుందా అంటే ఉదాహరణకి నిన్న $1 ఈక్వల్ టు 90 రూపీస్ ఉంది అనుకుందాం. ఈరోజు $1 ఈక్వల్ టు 100 రూపాయలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ రేపు 110 రూపాయలు చేయొచ్చు. దీనివల్ల ఇలా మనం $1 ఈక్వల్ టు 90 రూపీస్ అని, $1 ఈక్వల్ టు 100 రూపీస్ అని, $1 ఈక్వల్ టు 110 రూపీస్ ఇలా నిర్ణయించుకుంటూ పోతూ ఉంటే అంటే మనం వాల్యూ అనేది పెంచుకుంటూ పోతే అప్పుడు మన రూపాయి విలువ పడిపోయినట్లుగా భావించాలి. రూపాయి విలువ పడిపోయినట్లుగా భావించాలి. కారణం ఏంటంటే మన దేశ కరెన్సీ విలువ $1 ఈక్వల్ టు 90 రూపీస్ ఉంటే వాడికి 90 రూపీసే మనం చెల్లించాలి అమెరికా వాడికి. అట్లా కాకుండా మన మన డాలర్ విలువ 100 రూపీస్ పెరిగింది అనుకో, అప్పుడు మనకు ఒక డాలర్కి 100 రూపాయలు చెల్లించాలి. 110 పెరిగితే 110 రూపాయలు వాడు చెల్లించాలి. అంటే మన దేశ కరెన్సీకి ఇక్కడ వాల్యూ లేకుండా పోతుంది. ఎప్పుడైతే మనం ఈ యొక్క దేశ కరెన్సీని 100, 110, 130, 140 ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటే అర్థం ఏంటంటే మన దేశ కరెన్సీ అయినటువంటి రూపాయికి విలువ లేదు అని అర్థం. మన దేశ కరెన్సీకి రూపాయికి విలువ లేదు అని అర్థం. అంటే రూపాయి విలువ ఇక్కడ తగ్గిపోయినట్లు భావించాలి. ఓకేనా? ఈ సమయంలో ఎగుమతులు పెరుగుతాయి, తద్వారా దిగుమతులు అనేవి తగ్గుతాయి. ఓకేనా? సరే చూద్దాం, ఇది వేరే కాన్సెప్ట్. ఓకేనా? బీఓపీలోనే వేరే కాన్సెప్ట్. ఇప్పుడు మనకి 3 పదాల మధ్య తేడా తెలుసుకున్నాం. దృశ్య అంశాలంటే వస్తువుల ఎగుమతి మరియు దిగుమతి. అదృశ్య అంశాలంటే సేవల ఎగుమతి, దిగుమతి. విదేశ మారకపు రేటు అంటే ఒక దేశ కరెన్సీని మరొక దేశ కరెన్సీలో మార్చుకునేటువంటి రేటుని విదేశ మారకపు రేటు అని పిలుస్తాం. ఓకేనా? ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటంటే వస్తువుల ఎగుమతి దిగుమతులకు సంబంధించి తెలియచేసేది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. వస్తువుల ఎగుమతులు దిగుమతులకు సంబంధించినదే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. వస్తువుల దిగుమతుల విలువ నమోదు చేసేటటువంటి దానిని బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని పిలుస్తాం. ఇప్పుడు దృశ్య అంశాలు, అదృశ్య అంశాలు ఈ రెండు చెప్పాను నేను. వస్తువులు అంటే ఏం గుర్తురావాలా? కేవలం దృశ్య అంశాలు మాత్రమే గుర్తురావాలా? అంటే ఇక్కడ నేను వస్తువుల గురించి మాత్రమే చెప్పాను కాబట్టి దృశ్య అంశాల ఎగుమతులు దిగుమతుల గురించి నమోదు చేసేటటువంటి పట్టికను బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని పిలుస్తాం. ఇప్పుడు అర్థం చేసుకోవాలా, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అన్నా దృశ్య అంశాలన్నా రెండు ఒకటే. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అన్నా దృశ్య అంశాలన్నా రెండు ఒక్కటే. ఓకేనా? ఇప్పుడు దాన్ని ఏమని చెప్పచ్చు మనం? వస్తువుల ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన దానిని బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం, లేదా అదృశ్య అంశాలకు సంబంధించిన ఎగుమతుల దిగుమతుల విదేశీ మారక ద్రవ్య వ్యవహారాల రికార్డుని మనం ఏం పిలుస్తామంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని పిలుస్తాం. అంటే వస్తువుల ఎగుమతులు దిగుమతులకు సంబంధించే విదేశీ మారక ద్రవ్య వ్యవహారాల రికార్డునే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం. అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ లో వస్తువులు తప్ప ఇంకేవి కూడా ఉండదు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో వస్తువులు ఉంటాయి ప్లస్ సేవలు కూడా ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? క్లారిటీ ఉండాలా. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే కేవలం వస్తువు గురించి మాత్రం తెలియజేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి దృశ్య అంశాల గురించి తెలియజేసేది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. అదేవిధంగా వస్తువుల గురించి తెలియజేసేది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. నెక్స్ట్ అదేవిధంగా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరులు మరొక దేశ పౌరులతో జరిపేటటువంటి వ్యాపారాన్ని లేదా ఆర్థిక కార్యకలాపాల విలువను నమోదు చేసే పట్టికని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని పిలుస్తారు. ఓకేనా? ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరులు ఇతర దేశాల పౌరులతో జరిపేటటువంటి ఆర్థిక వ్యవహారాల విలువను నమోదు చేసే పట్టికని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని పిలుస్తాం. లేదా ఒక నిర్ణీత సమయంలో ఒక దేశ ప్రజలు ఇతర దేశాల ప్రజలతో జరిపేటటువంటి వ్యాపార వ్యవహారాలను
నమోదు చేసేటటువంటి ద్వంద్వ పద్ధతిలో డబుల్ ఎంట్రీలో ద్వంద్వ పద్ధతిలో లేదా డబుల్ ఎంట్రీ పద్ధతిలో నమోదు చేసే దాన్ని ఏం పిలుస్తామంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని పిలుస్తాం. లేదా ఒక దేశ పౌరులు ఇతర దేశాల పౌరులతో జరిపేటటువంటి వ్యాపారాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని పిలుస్తాం. అర్థమవుతుందా? ఎగుమతుల విలువ ఎంత, దిగుమతుల విలువ ఎంత అని నమోదు చేసే పట్టికని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లోటు అంటే ఏంటంటే మనం చేసే ఎగుమతుల కంటే మనం చేసుకున్న దిగుమతులు ఎక్కువైపోతే బీఓపీలో లోటుగా మనం పరిగణించవచ్చు. ఓకేనా? ఇది మనకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఇవి మనం చెప్పచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒక వస్తువుని మన భారతదేశం ఎగుమతి చేస్తే, ఒక వస్తువుని మన భారతదేశం ఎగుమతి చేస్తే దానిని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో రాబడి వర్గంలో చూపుతాం. అదేవిధంగా మన భారతదేశం ఒక వస్తువుని దిగుమతి చేసుకుంటే దాన్ని మనం దేంట్లో చూపుతామంటే చెల్లింపుల వర్గంలో చూపడం అనేది జరుగుతుంది. అంటే మన భారతదేశం నుండి అది వస్తువు అయినా కావచ్చు, సేవ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇతర దేశాలు ఎగుమతి చేస్తే మనకు రాబడి వస్తుంది. కాబట్టి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో రాబడి వర్గంలో దీన్ని చూపుతాం. అదేవిధంగా మన భారతదేశం ఇతర దేశాల నుంచి ఏమైనా వస్తువులు కానీ సేవలు కానీ దిగుమతి చేసుకుంటే దానిని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో చెల్లింపుల వర్గంలో మనం నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, దృశ్య అంశాలు, అదృశ్య అంశాలు, విదేశీ మారకపు రేటు. మరోసారి చెప్తున్నా, దృశ్య అంశాలు అంటే కేవలం వస్తువులు మాత్రమే, కేవలం వస్తువుల ఎగుమతులు దిగుమతుల గురించి చెప్పేది దృశ్య అంశాలు. సేవల గురించి మాత్రమే చెప్పేది అదృశ్య అంశము. అదృశ్య అంశాలంటే సేవల ఎగుమతులు దిగుమతుల గురించి చెప్పేది. విదేశ మారకపు రేటు అంటే ఒక దేశ కరెన్సీని మరొక దేశ కరెన్సీలో మార్చుకునే రేటును మనం ఏం పిలుస్తామంటే విదేశ మారకపు రేటు అని పిలుస్తాం. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే వస్తువుల ఎగుమతుల గురించి దిగుమతుల గురించి చెప్పేదానిని మనం ఏం పిలుస్తామంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం. అంటే దృశ్య అంశాలకు సంబంధించిన ఎగుమతులు దిగుమతుల విలువనే మనం ఏం పిలుస్తామంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని పిలుస్తాం. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే కేవలం వస్తువులు తప్ప ఇంకేవి కూడా ఉండవు. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో ఒక భాగంగా మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా? మళ్ళీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే సింపుల్ గా మన భారతదేశం నుండి వస్తువులు ఎగుమతి చేస్తే, అదేవిధంగా విదేశాల నుంచి మన వస్తువులు దిగుమతి చేసుకుంటే మనం ఎంత ఎగుమతి చేసాం, మనం ఎంత దిగుమతి చేసుకున్నాం అనే విలువను నమోదు చేసే పట్టికనే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లోటు ఏర్పడింది అంటే మనం చేసుకునేటటువంటి దిగుమతులు ఎక్కువైపోయాయి అని అర్థం. అర్థమవుతుందా? కాబట్టి ఒక దేశ పౌరులు ఇతర దేశ పౌరులతో వ్యాపారం జరిగితే ఆ ఆర్థిక కార్యకలాపాలను విలువను నమోదు చేసేటువంటి పట్టికను ఏం పిలుస్తామంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. అది కూడా మనం ఎలా నమోదు చేస్తామంటే ద్వంద్వ పద్ధతిలో మనం నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఆ ద్వంద్వ పద్ధతి ఎలా ఉంటుంది అని చెప్పేది నెక్స్ట్ క్లాస్ లో మనం వీడియోలో మనతో తెలుసుకుందాం. ఓకేనా మిత్రమా? ఇప్పుడు ఇక్కడ మీకు కనుక ఇండియన్ ఎకానమీ కంప్లీట్ కావాలనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. కొనకపోయినా మన యాప్లో ఏ క్లాసెస్ ఉన్నాయో, ఏ టాపిక్స్ అప్లోడ్ చేసినా మీరు చూసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకుని మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ని ఏదైనా డౌట్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా ఇండియన్ ఎకానమీ మరొక టాపిక్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు రిప్లై ఇస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.